నమస్తే వెల్కమ్ టు మార్నింగ్ ఎడిషన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం నేడు లండన్ లో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి పారిశ్రామికవేత్తలతో భేటీ ఒక ఎంపీ 8 అసెంబ్లీ వైసీపీ ఇన్ఛార్జీల మార్పు వైసీపీ 4వ జాబితా రిలీజ్ ఇవాళ విజయవాడలో అంబేద్కర్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ 125 అడుగుల ఎత్తు నిర్మించిన కాంస్య విగ్రహ జాతికి అంకితం చేయనున్న జగన్ నగరంలో రాత్రి 10 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు స్కిల్ డెవలప్మెంట్ కేసులో నేడు సుప్రీంకోర్టులో విచారణ చంద్రబాబు బెయిల్పై రద్దు పిటిషన్పై సర్వత్రా ఉత్కంఠ ఈ నెల 28న తెలంగాణకు అమిత్ షా కరీంనగర్ బీజేపీ సభకు హాజరు కానున్న కేంద్ర మంత్రి ఘనంగా షర్మిల కుమారుడి నిశ్చితార్థం హాజరైన ఏపీ సీఎం జగన్ పవన్ కళ్యాణ్ గుజరాత్ పడవ ప్రమాదంలో కొనసాగుతున్న రెస్క్యూ 16 మంది మృతి గల్లంతైన వారి కోసం గాలింపు అయోధ్యకు సిద్ధమైన శ్రీవారి లడ్డూ ప్రసాదం నేడు అయోధ్యకి 1,00,000 లడ్డూలను తరలించనున్న టీటీడీ ఇవాళ విజయవాడలో సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు 206 అడుగుల అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణలో సీఎం జగన్ పాల్గొంటారు 1,50,000 మంది సందర్శకులు రానున్న నేపథ్యంలో పోలీసు యంత్రాంగం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది విజయవాడ స్వరాజ్య మైదానంలో అంబేద్కర్ స్మృతి వనం సందర్శించుకుని ఆకర్షించే విధంగా నిర్మాణం జరిగింది రేపటి నుండి విగ్రహం సందర్శించేందుకు అందరికీ అనుమతినిస్తారు అంబేద్కర్ విగ్రహ ఆవిష్కరణకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ అందిస్తారు సంతోష్ చెప్పండి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి స్వరాజ్య మైదానంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం 206 అడుగుల విగ్రహం అనేది కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది ఈ నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా కూడా ఈ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించబోతా ఉన్నారు ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క స్మృతి వనంలో దాదాపు అందరూ కూడా ఆహ్లాదకరంగా గడిపే విధంగా కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది ఒక పక్క పార్కింగ్తో పాటు మరోవైపు చూసుకున్నట్లయితే కనుక ఫుడ్ కోర్టు ఇలాంటివన్నీ కూడా ఏర్పాటు చేయడం కూడా జరిగింది విజయవాడ నగరం వస్తే ఇది ఒక నడి రోడ్డు మధ్యలో అయితే కనుక ఏదైతే ఇటు స్వరాజ్య మైదానం ఉంటుందో ఈ మైదానంలోనే ఈ యొక్క ఏర్పాట్లు అనేది కూడా చేయడం కూడా జరుగుతూ ఉంది దాదాపు ఒకవైపు పార్కింగ్తో పాటు టికెట్ కౌంటర్ సైతం కూడా ఏర్పాటు చేయడంతో పాటు ఏదైతే కన్వెన్షన్ సెంటర్ సైతం కూడా ఉండడం కూడా జరుగుతూ ఉంది ఎవరైతే సుదూర ప్రాంతాల నుంచి వస్తారో వారికి ఇదొక పర్యాటక రంగం కూడా ఏర్పాటు చేసినట్టు కూడా తెలుస్తూ ఉంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క ఏర్పాట్లకి అధికారుల సైతం దగ్గరుండి కూడా ఏర్పాట్లను పర్యవేక్షించడం కూడా జరుగుతూ ఉంది ఈరోజు జరిగేటువంటి ఈ యొక్క స్మృతి వనం సంబంధించినటువంటి 206 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్న సీఎం జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక అందరినీ కూడా రాష్ట్రం అంతటా కూడా పిలుపునివ్వడం కూడా జరిగింది ఈ యొక్క ఆవిష్కరణకు వచ్చే విధంగా కూడా ఎవరికి ఇబ్బందులు తలెత్తకుండా కూడా ఏర్పాట్లు చేయడం కూడా జరుగుతూ ఉంది రాష్ట్ర నలుమూలల నుంచి కూడా ఈ యొక్క విగ్రహ ఆవిష్కరణకు రావాలంటూ కూడా పిలుపునివ్వడం కూడా జరుగుతూ ఉంది ఈ యొక్క ఈ 206 అడుగులు ఎక్కడా లేని ఈ యొక్క విగ్రహాన్ని చూసుకున్నట్లయితే కనుక ఏదైతే బడుగు బలహీన ప్రజలకు అండగా ఉన్నటువంటి బిఆర్ అంబేద్కర్కి సంబంధించినటువంటి విగ్రహం కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ యొక్క ఆవిష్కరణలో పాల్గొనాలంటూ కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి పిలుపునివ్వడం కూడా జరుగుతూ ఉంది పెద్ద ఎత్తున అయితే కనుక అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నటువంటి ఏర్పాట్లకి చూసుకున్నట్లయితే కనుక ఏదైతే కలెక్టర్ కావచ్చు అదేవిధంగా పోలీస్ అధికారుల యంత్రాంగం కావచ్చు పెద్ద ఎత్తున అయితే కనుక ఏర్పాట్లు పార్కింగ్ సదుపాయాలు సైతం కూడా ఏర్పాటు చేయడం కూడా జరుగుతూ ఉంది ఎందుకంటే విజయవాడ సిటీ వచ్చేటువంటి రహదారులన్నింటిలో కూడా పార్కింగ్ సదుపాయాలు కూడా కల్పించడం కూడా జరుగుతూ ఉంది ఇక్కడ లోపల చూసుకున్నట్లయితే కనుక ఎటువైపు ఏది వెళ్ళాలి అన్న దానిపై అయితే కనుక ఒక బోర్డు మ్యాప్ని సైతం కూడా అందుబాటులో ఉంచడం కూడా జరిగింది ఈ యొక్క
పీడబ్ల్యూడీ గ్రౌండ్స్ అంటేనే కూడా గతంలో అన్నీ కూడా ఏదైతే ఎగ్జిబిషన్స్ సైతం కూడా అందుబాటులో ఉండేవి. ఇప్పుడు చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ స్టాచ్యూ అనేది కూడా ఒక మార్క్ అనేది కూడా ఉండబోతా ఉందనే చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ చూసుకున్నట్లయితే కనుక ఈరోజు ఆవిష్కరించబోతున్నటువంటి ఈ యొక్క బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి అయితే కనుక అట్టహాసంగా జరగబోతున్న ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఒక్కరూ పాల్గొనాలంటూ కూడా పిలుపునివ్వడంతో ఈరోజైతే కనుక అందరూ వచ్చే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. వైసీపీ ముఖ్య నేతలందరూ కూడా ఆహ్వానం అందించడం కూడా జరుగుతూ ఉంది. దీనికి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కూడా అధికారులు ఇప్పటికే పూర్తి చేయడం కూడా జరిగింది. వీడియో జర్నలిస్ట్ లికేష్తో సంతోష్, స్వతంత్ర టీవీ, విజయవాడ నుంచి. సుదీర్ఘ కసరత్తు తర్వాత వైఎస్ఆర్సీపీ మరికొన్ని స్థానాలకు ఇన్ఛార్జీలను మార్పు చేసింది. 9 పేర్లతో కూడిన 4వ జాబితాను గురువారం రాత్రి ప్రకటించింది. రీజనల్ కోఆర్డినేటర్లు ముఖ్య నేతలతో చర్చించిన అనంతరం ఈ మేరకు సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. మొదటి జాబితాలో 11, రెండో జాబితాలో 27, మూడో జాబితాలో 21 స్థానాలకు ఇన్ఛార్జీలను ప్రకటించిన వైసీపీ తాజాగా 4వ జాబితాలో 9 పేర్లను ప్రకటించారు. ఇప్పటికే 50 మంది ఎమ్మెల్యే అభ్యర్థులు, 9 మంది ఎంపీ అభ్యర్థులను ప్రకటించిన వైఎస్ జగన్ సుదీర్ఘ కసరత్తు తర్వాత మరికొన్ని స్థానాలకు ఇన్ఛార్జీలను మారుస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. 9 పేర్లతో కూడిన 4వ జాబితాను మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. ఇక ఎంపీ స్థానంతో పాటు 8 మంది ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించారు. అయితే ఇందులో చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా రెడ్డప్ప స్థానంలో డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని ఇన్ఛార్జిగా నియమించింది. చిత్తూరు వైఎస్ఆర్సీపీ ఎంపీ అభ్యర్థిగా నారాయణస్వామి, జీడీ నెల్లూరు అసెంబ్లీ అభ్యర్థిగా రెడ్డప్ప, సింగనమల అభ్యర్థిగా వీరాంజనేయులు, తిరువూరు అభ్యర్థిగా నల్లగట్ల స్వామిదాసు, కొవ్వూరు అభ్యర్థిగా వెంకట్రావు, నందికొట్టూరు అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ ధారా, మడకసిర అభ్యర్థిగా ఈరా లక్కప్ప, కనిగరి అభ్యర్థిగా నారాయణ యాదవ్ పేర్లను ప్రకటించారు. హోంమంత్రి తానేటి వనిత అసెంబ్లీ స్థానం మారింది. కొవ్వూరు నుంచి గోపాలపురానికి మారింది వైసీపీ అధిష్టానం. గోపాలపురం అభ్యర్థిగా తానేటి వనితని మారుస్తూ పేర్లు ప్రకటించారు. ఖమ్మం విజయరాజు, అలాగే రాయదుర్గంకి పెట్టు గోవిందరెడ్డి, దర్శి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వారిని అక్కడ అభ్యర్థిగా నిర్ణయించడం జరిగింది. పోతులపట్టు మూత్రేవల సునీల్ కుమార్, చిత్తూరు విజయానందరెడ్డి, మదనపల్లి నిస్సార్ అహ్మద్, రాజంపేట ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి, ఆలూరు భూసేన విరూపాక్షి, కోడుమూరు డాక్టర్ సతీష్, గూడూరు ఎస్సీ నియోజకవర్గానికి ఖమ్మం విజయరాజు, అలాగే రాయదుర్గంకి పెట్టు గోవిందరెడ్డి, దర్శి. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ రమేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు మా ప్రతినిధి రమేష్. చెప్పండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే చేసిన మార్పులు చేర్పులకు సంబంధించి 4వ జాబితాను నిన్న సాయంత్రం విడుదల చేసింది. మొత్తం ఒక ఎంపీ స్థానంతో పాటు 8 ఎమ్మెల్యే స్థానాలకు సంబంధించిన మార్పులు చేర్పుల జాబితాను బొత్స సత్యనారాయణ విడుదల చేశారు. ఇందులో 4 సిట్టింగ్ ఎమ్మెల్యేలు, 5 సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఈసారి టికెట్ ఇవ్వటం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. తిరుపూరు ఎమ్మెల్యే రక్షణ్ నిధి, మడకసిర ఎమ్మెల్యే తిప్పేస్వామి, అదేవిధంగా సింగనమల ఎమ్మెల్యేతో పాటు కనిగిరి ఎమ్మెల్యే కూడా వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేసింది. అదే సమయంలో తిరుపతి చిత్తూరు ఎంపీగా ఉన్నటువంటి రెడ్డప్పను తీసుకొచ్చి జీడీ నెల్లూరు అసెంబ్లీ ఇన్ఛార్జిగా నియమించారు. అదేవిధంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామిని చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం 4 విడతలుగా ఈ జాబితాను విడుదల చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. 4 జాబితాల్లో కూడా దాదాపు 50కి పైగా అసెంబ్లీ నియోజకవర్గాలు, 10 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఈ మార్పులు చేర్పులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మొత్తం 29 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వడం లేదని ఇప్పటికే వైసీపీ ప్రకటించినటువంటి పరిస్థితి ఉంది. మిగిలిన నియోజకవర్గాల్లో కొత్త అభ్యర్థులను కూడా ప్రకటించారు. నిన్న ప్రకటించినటువంటి 9 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి మార్పులు చేర్పుల్లో ప్రధానంగా ఎస్సీ రిజర్వ్డ్ స్థానాల్లోనే ఎక్కువ మార్పులు చేర్పులు చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. వచ్చే ఎన్నికల్లో మొత్తం 175 సీట్లపై లక్ష్యం పెట్టినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఎవరికైతే గెలిచే అవకాశం ఉంటుందో వారిని మాత్రమే ఎన్నికల బరిలో దింపే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగా కొంతమంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇవ్వలేనటువంటి పరిస్థితి కూడా ఉంది.
సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఎవరికైతే టికెట్లు ఇవ్వడం లేదు వారందరికీ కూడా వచ్చే ఎన్నికల తర్వాత న్యాయం చేస్తామని కూడా సీఎం జగన్ హామీ ఇస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకా మరికొన్ని నియోజకవర్గాల్లో కూడా మార్పులు చేర్పులు జరిగే అవకాశం ఉంది. మరో 2 రోజుల తర్వాత ఈ జాబితాకి సంబంధించిన కసరత్తు కూడా సీఎం జగన్మోహన్ రెడ్డి చేయనున్నట్టు తెలుస్తూ ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్. లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో బీజేపీ దక్షిణాది రాష్ట్రాలపై ఫోకస్ పెంచింది. ఈ నెల 28న తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా రానున్నారు. హైదరాబాద్లో జరిగే మేధావుల సమావేశంలో అమిత్ షా పాల్గొంటారు. 3 పార్లమెంటు క్లస్టర్లలో మీటింగ్లలో పాల్గొన్నానన్నారు కేంద్ర హోంమంత్రి. మహబూబ్ నగర్, కర్నూల్, నాగల్, నల్గొండ పార్లమెంట్ పరిధిలోని పరాధికారులతో సమావేశం కానున్నారు. కరీంనగర్ పార్లమెంటు కార్యకర్తలతో ఎన్నికల సన్నాహక సమావేశంలో పాల్గొంటారు. ఇక ఈ అంశంపై మరింత అప్డేట్ మా ప్రతినిధి ఫోన్ లైన్ లో అందిస్తారు శ్రీనివాస్. శ్రీనివాస్, చెప్పండి, మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ప్రియా, రానున్న పార్లమెంటు ఎన్నికలపై భారతీయ జనతా పార్టీ ప్రత్యేక ఫోకస్ చేసిందని చెప్పవచ్చు. అందులో భాగంగానే ఈ నెల 28వ తేదీన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటనకు రానున్నారు. అయితే ప్రత్యేకంగా చెప్పాల్సింది ఏంటంటే 3 ప్రాంతాల్లో అమిత్ షా పర్యటించనున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్నటువంటి మేధావులు వివిధ రంగాలకు సంబంధించిన ప్రముఖులతో భేటీ అవడమే కాకుండా వాళ్ళు ఇచ్చే సలహాలను సూచనలు తీసుకొని భారతీయ జనతా పార్టీ ప్రజల్లోకి ఏ విధంగా వెళ్ళాలి, కేంద్ర ప్రభుత్వం చేపడుతున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాల మీద వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలుసుకుంటారు. మేధావులతో జరిగినటువంటి సమావేశంలో వాళ్ళ ఇచ్చిన అభిప్రాయాలు, వాళ్ళు తెలిపినటువంటి సూచనలను ఇక్కడ రాష్ట్ర కమిటీకి కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వాళ్లకు రాష్ట్ర నాయకత్వానికి వివరించనున్నారు. అదే విధంగా కరీంనగర్ లో జరుగుతున్నటువంటి పార్లమెంటు పదాధికారుల సమావేశంలో పాల్గొని దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా 3 క్లస్టర్, నల్గొండ, నాగర్ కర్నూలు, మహబూబ్ నగర్ కు సంబంధించినటువంటి క్లస్టర్ పదాధికారుల సమావేశంలో కూడా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పాల్గొనున్నారు. మొత్తంగా తెలంగాణలో డబుల్ డిజిట్ స్థానాలను బీజేపీ కైవసం చేసుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ మీద ప్రత్యేకమైన ఫోకస్ పెట్టింది. ఇప్పటికే కేంద్ర హోంశాఖ మంత్రి గత నెలలో మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి పదాధికారుల సమావేశంలో పాల్గొని ఈ ఆదేశాలను కూడా జారీ చేశారు. ముఖ్యంగా డబుల్ డిజిట్ 10 స్థానాల్లో బీజేపీ విజయం సాధించడానికి కావాల్సినటువంటి వ్యూహరచన కేంద్ర హోంశాఖ మంత్రి రాష్ట్ర నాయకత్వానికి దిశానిర్దేశం చేయనున్నారు. ప్రియా, రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. మరీ ముఖ్యంగా ప్రాంతాల వారీగా కలిసొచ్చే అంశాలను పరిగణలోకి తీసుకుంటూ ప్రజల వద్దకు వెళ్తోంది. పొత్తుల వల్ల పార్టీకి నష్టం వాటిల్లకుండా ప్రత్యర్థి పార్టీ బలమైన వ్యక్తులను నిలబెట్టేందుకు తగిన విధంగా ప్లాన్ చేసుకుంటోంది. ఇందులో భాగంగానే టీడీపీ అధినేత చంద్రబాబు ఇవాళ నెల్లూరు జిల్లాలో పర్యటించనున్నారు. టీడీపీ రా కదలిరా సభలో పాల్గొనేందుకు ఆయన వెంకటగిరికి వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు ఉండవల్లిలోని తన నివాసం నుంచి హెలికాప్టర్లో వెంకటగిరికి బయలుదేరతారు. ఆ తర్వాత కడప జిల్లా కమలాపురంకు వెళ్తారు. చంద్రబాబు సభను విజయవంతం చేయడం కోసం టీడీపీ శ్రేణులు భారీగా తరలివస్తున్నారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. మరి ఈ అంశంపై మా ప్రతినిధి ఫోన్ లైన్లో అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా టీడీపీ పక్కా ప్లాన్తో ముందుకెళ్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, చెప్పండి, మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? ప్రియా, ఉమ్మడి నెల్లూరు జిల్లాకు సంబంధించి వెంకటగిరి కూడా ఈ రోజు టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రానున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు భారీ స్థాయిలో ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది. అయితే ఈ రోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లి తన నివాసం నుండి బయలుదేరతాడు. అదేవిధంగా కూడా 11 గంటల 35 నిమిషాలకు వెంకటగిరిలోని విశ్వోదయ గ్రౌండ్ లో అయితే దిగనున్న పరిస్థితి అయితే ఉంది. అనంతరం
11:45కి బహిరంగ సభలో పాల్గొన్న పరిస్థితి ఉందని కూడా ఇప్పటికే టీడీపీ నేతలు చెప్పిన పరిస్థితి ఉంది. అయితే బహిరంగ సభ అనంతరం పబ్లిక్ మీటింగ్ అంటే నియోజకవర్గాల వారీగా నియోజకవర్గ ఇన్ఛార్జీలు ప్రకటించిన పరిస్థితి ఉంది. ఈ నియోజకవర్గాలకు సంబంధించి పార్టీ సమస్యలు ఏమైనా ఉన్నాయా, పార్టీకి సంబంధించి ప్రజలు ఏ విధంగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చేస్తారని కూడా ఇక్కడ మాజీ మంత్రులు అయితే చెప్పిన పరిస్థితి ఉంది. అయితే దీనికి సంబంధించి ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కూడా నలుమూలల నుంచి ప్రజలైతే ఇప్పటికే తరలివెళ్లిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కూడా ఎక్కడ ఏ నియోజకవర్గానికి సంబంధించిన ఇన్ఛార్జీలు ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలతో పాటు కూడా తన సమస్యలను కూడా పబ్లిక్ మీటింగ్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకి అయితే వివరించే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. అనంతరం పబ్లిక్ మీటింగ్ అయిన అనంతరం కూడా ముఖ్య నేతలతో సమావేశమై 5 నుంచి 10 నిమిషాలు మాట్లాడే పరిస్థితి ఉంది. ఆ సమావేశం అనంతరం కూడా తిరిగి కడప జిల్లా కమలాపురం బయలుదేరి వెళ్తారని కూడా టీడీపీ నాయకులు అయితే ఇప్పటికే ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చెప్పిన పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ప్రియా. రైట్, థ్యాంక్ యూ సునీల్. స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు బెయిల్ రద్దు చేయాలంటూ సిఐడి వేసిన పిటిషన్పై ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. పిటిషన్ను జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ పంకజ్ మిట్టల్ ధర్మాసనం విచారించబోతోంది. కోర్టు నెంబర్ 15లో 53వ ఐటమ్గా కేసు లిస్ట్ అయింది. నెంబర్ 20న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సిఐడి సుప్రీంకోర్టును ఆశ్రయించింది. బాబుకు ఇచ్చిన బెయిల్ను రద్దు చేయాలంటూ పిటిషన్ వేసింది. బెయిల్ రద్దు అంశంపై ఇప్పటికే సుప్రీంకోర్టు చంద్రబాబుకు నోటీసులు కూడా జారీ చేసింది. చంద్రబాబుకు బెయిల్ మంజూరులో తమ వాదనలు, ఆధారాలు హైకోర్టు పరిగణలోకి తీసుకోలేదంటూ తమ పిటిషన్లో పేర్కొంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సంతోష్ ఫోన్ లైన్లో అందిస్తారు. సంతోష్, చెప్పండి. ఏదైతే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ స్కామ్ కేసులో ఇప్పటికే ఏపీ హైకోర్టులో ఊరట లభించిన అనంతరం కూడా ఇటు ఈ హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును సవాల్ చేస్తూ ఏపీ సిఐడి అయితే కనుక దేశ ఉన్నత న్యాయస్థానం అనేటువంటి సుప్రీంకోర్టును ఆశ్రయించడం కూడా జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ రోజు అయితే కనుక దీంతో విచారణకు వచ్చే అవకాశాలు కూడా కనబడతా ఉన్నాయి. ముఖ్యంగా చూసుకున్నట్టయితే కనుక ఏదైతే హైకోర్టు ఏపీసీఐడి ఇచ్చినటువంటి ఆధారాలు పరిగణలోకి తీసుకోకుండానే ఇటు బెయిల్ మంజూరు చేశారు అంటూ కూడా టెక్నికల్ అంశాలను పరిగణలోకి తీసుకున్నారు అంటూ కూడా ఇటు వాదనలు వినిపించే అంశాలు కూడా కనబడతా ఉన్నాయి. అయితే ఈ రోజు జరిగేటువంటి ఈ విచారణలో భాగంగా ఏపీసీఐడి మరోసారి ఆధారాలను సుప్రీంకోర్టుకు కూడా అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏదేమైనప్పటికీ ఈ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసు అనేది ఇప్పుడు ప్రస్తుతం సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళిన నేపథ్యంలో ఇక్కడ ఏ విధంగా ఉండబోతుంది అన్న దానిపై అయితే కనుక ఉత్కంఠ కొనసాగుతుంది. అదేవిధంగా ఇటు ఏపీసీఐడి తరపు న్యాయవాదులు కూడా తమ యొక్క వాదనలు వినిపించేందుకు కూడా సిద్ధమైనట్టు కూడా తెలుస్తా ఉంది. దిశగా ధర్మాసనం ముందుకు వచ్చినటువంటి ఈ కేసుకి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఇటు సిఐడి తరపు న్యాయవాదులు అంతా కూడా సిద్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ప్రియ. రైట్, థ్యాంక్ యూ సంతోష్. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే బడ్జెట్లో 6 గ్యారంటీల అమలుకు ప్రాధాన్యం ఇవ్వాలని డిప్యూటీ సీఎం ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. ప్రజలపై భారం మోపకుండా ప్రత్యామ్నాయ వనరుల సమీకరణపై దృష్టి సారించాలని కోరారు. 2024-25 బడ్జెట్ ప్రతిపాదనల తయారీకి సంబంధించి గురువారం సచివాలయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి వివిధ శాఖలపై సమీక్ష నిర్వహించారు. ఆస్తులు సృష్టించి వచ్చిన ఆదాయాన్ని ప్రజలకు పంచేందుకు అధికారులు, ప్రభుత్వం కలిసి పనిచేయాలని భట్టి అన్నారు. 2014 వరకు రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేసిన భూములు వివరాలు, గత 10 ఏళ్లలో ప్రభుత్వం వెనక్కి తీసుకున్న భూముల వివరాలతో సమగ్ర నివేదిక ఇవ్వాలని రెవెన్యూ శాఖను ఆదేశించారు.
గత 10 ఏళ్లలో కేంద్రం తెలంగాణకు 1.5 లక్షల ఇండ్ల నిర్మాణానికి మాత్రమే నిధులు ఇచ్చిందని అధికారులు తెలిపారు. వచ్చే ఏడాది ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం కోసం తయారు చేసిన ప్రతిపాదనలను డిప్యూటీ సీఎం భట్టీకి వివరించారు. నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకుండా పూర్తిగా అరికట్టాలని, విత్తన తయారీలో ప్రభుత్వ నియమ నిబంధనలు పాటించని కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని అధికారులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. చేనేత జౌళి శాఖ ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు. బతుకమ్మ చీరలు, విద్యార్థులకు అందించే యూనిఫామ్, వస్త్ర తయారీ గురించి ఆరా తీశారు. రాచకొండ కమిషనరేట్ పరిధిలో 14 మంది ఇన్స్పెక్టర్లను బదిలీ చేస్తూ సిపి సుధీర్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. నందీశ్వర్కు నాచారం, రవీందర్కు చర్లపల్లి, ఎలక్షన్ రెడ్డికి ఉప్పల్, రాజుకు పోచారం, సత్యనారాయణకు మల్కాజ్గిరి, గోవిందరెడ్డికి మేడిపల్లి, ఆంజనేయులకు ఇబ్రహీంపట్నం, కాశీ విశ్వనాథ్కు మీర్పేట్, రవికుమార్కు వనస్థలిపురం పిఎస్లతో పోస్టింగ్లు ఇచ్చారు. ఆయా స్థానాల్లో పనిచేస్తున్న వారిని సైబర్ క్రైమ్ సహా ఇతర విభాగాలకు బదిలీ చేశారు. ఇది ఇవాల్టి మార్నింగ్ ఎడిషన్. కీప్ వాచింగ్ స్వతంత్ర టీవీ.